మీ బ్రాండ్ ని రిజిస్టర్ చేయండి, మీ వ్యాపారాన్ని 10 రెట్లు పెంచుకోండి. Good evening friends. Today we are going to discuss SAP FICO. ఎవరు నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, దానికి సంబంధించిన వివరాలన్నీ సరే మనం మాట్లాడుకుందాం అండి. సో ఫస్ట్ వన్, who can learn SAP FICO? Okay, what is FI? FI is financial accounting. FI is financial accounting. CO is controlling. CO is controlling. ఎవరు నేర్చుకోవచ్చు? ఓకే, ఈ FI ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆర్ కంట్రోలింగ్, ఇదర్ FI కానీ CO కానీ ఎవరు నేర్చుకోవచ్చు అంటే అండి, బీకామ్, MBA ఫైనాన్స్, BBA, CA, CMA. ఓకే, ఈ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, ఈ డిగ్రీ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు. ఎందుకంటే FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, CO అంటే కంట్రోలింగ్. ఇక్కడ మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిలేటెడ్ ఇవన్నీ ఆల్రెడీ మనం బీకామ్లోని, MBAలోని, BBAలోని, CA, CMAలో నేర్చుకుని ఉంటాం కాబట్టి మనం దానికి సంబంధించినవన్నీ ఈ కోర్స్ అన్నది వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈరోజు నేను ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏముంటాయి, కంట్రోలింగ్లో ఏముంటాయి, వన్ బై వన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. రైట్. SAP FI. FI means financial accounting. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏ కంపెనీ అయినా ఎందుకు వాడుతుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్? నేను ఇంతకు ముందే చెప్పినట్టు SAP అంటే ఏంటి సార్? SAP ఈజ్ ఏ ERP బిజినెస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. బిజినెస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఎందుకు వాడుతుందండి ఏ కంపెనీ అయినా సరే? SAP అనేది ఇది ERP బిజినెస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఎందుకు వాడతారు సార్? టు రికార్డ్ డే టు డే ట్రాన్సాక్షన్స్, టు రికార్డ్ డే టు డే ట్రాన్సాక్షన్స్ అండ్ టు జనరేట్ రిపోర్ట్స్. ఈ రెండు పర్పస్ గురించి వాడతారండి. SAP అనే సాఫ్ట్వేర్. ఇందులో ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటి సార్? FI. మనకి FI ప్లస్ CO రెండు ఉంటాయండి. CO గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ నేను FI గురించి మాట్లాడతాను సార్. FI అంటే ఏంటి సార్? ఫైనాన్షియల్ అకౌంటింగ్. మీరు ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏ బిజినెస్ అన్న ఎందుకు వాడుతుంది అంటే, ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. Reporting purpose. What are the external reports normally? We have every organization they should generate and every organization they should submit. మనందరికీ తెలుసండి, మనందరం బీకామ్ MBA, CA, CMA చదివిన వాళ్ళు మీరు కనుక కరెక్ట్గా ఇది ఉంటే 1956 యాజ్ పర్ 1956 కంపెనీస్ యాక్ట్ ఆర్ 2013 కంపెనీస్ యాక్ట్, మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అవ్వాలండి. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయిన తర్వాత మనం ఏ పేరుతో బిజినెస్ చేస్తున్నామో ఆ పేరు మీద బిజినెస్ రన్ చేసినప్పుడు ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ మనం రికార్డ్ చేయాలి సార్. ఎందుకు రికార్డ్ చేయాలి అంటే, ఆ రికార్డ్స్ చూపించి మనం బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తెచ్చుకుంటాం. ఆ రికార్డ్స్ చూపించి మనం షేర్ హోల్డర్స్కి షేర్స్ పర్చేస్ చేయమని అడుగుతాం. ఆ రికార్డ్స్ చూపించి మనం IT డిపార్ట్మెంట్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేసి ట్యాక్స్ కడతాం. ఇలాగ డిఫరెంట్గా బయట వాళ్ళతో సంబంధం ఉన్నాయి కాబట్టి రిపోర్ట్స్ అన్నీ మనం ఏమని చెప్తున్నాం, దాన్ని ఎక్స్టర్నల్ రిపోర్ట్స్. ఎక్స్టర్నల్ అంటే ఏంటి సార్? బయటికి ఇచ్చే రిపోర్ట్స్. ఎక్స్టర్నల్ రిపోర్ట్స్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఏ కంపెనీ అయినా దేనికోసం వాడతారు సార్? ఎక్స్టర్నల్ రిపోర్ట్స్. ఏంటి సార్ ఆ ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటే? నార్మల్గా మనం ఇన్ ఏ సింపుల్ వే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మళ్ళీ ఏముంటాయి సార్? మనం ఎలాగ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నామంటే రెండు రకాలు ఉంటాయండి. ఏంటి సార్ అది? P&L స్టేట్మెంట్,
రెండోది వచ్చి బ్యాలెన్స్ షీట్. రెండోది వచ్చి బ్యాలెన్స్ షీట్. P&L స్టేట్మెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. మనం రన్ చేస్తున్న బిజినెస్ వల్ల మనకి ఏమి ఎక్స్పెండిచర్ అయినాయి, ఏమి రెవెన్యూస్ వచ్చినాయి, ఆ ఎక్స్పెన్సెస్ రెవెన్యూస్ మనం కనుక చివరికి వచ్చేసరికి క్యాలిక్యులేట్ చేస్తే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా దాన్ని తెలియజేసేది ఏంటి సార్? P&L స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. రెండోది ఏంటి సార్? బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్లో P&Lలో ఏమొస్తుంది సార్ మనకి? ప్రాఫిట్ ఆర్ లాస్. బ్యాలెన్స్ షీట్లో మనకి ఏముంటాయి సార్? ఏ కంపెనీలో ఉన్న బ్యాలెన్స్ షీట్లో రెండు ఉంటాయి సార్. ఏంటి సార్ అవి? లయబిలిటీస్, అసెట్స్. లయబిలిటీస్, అసెట్స్. ఈ బిజినెస్ చేయడానికి మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, దాన్ని యూజ్ చేసి ఏం అసెట్స్ కొన్నారు, లేదా ఇంకా బ్యాంకుల దగ్గర నుంచి ఏమైనా లోన్స్ తీసుకున్నారా, కస్టమర్ల దగ్గర నుంచి ఎంత రావాలి, వెండర్లకి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఎక్కడ మెన్షన్ చేస్తామండి? బ్యాలెన్స్ షీట్లో మెన్షన్ చేస్తాం. దీనికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి మనం యూజ్ చేసే మాడ్యూల్ ఏంటండి? ఫైనాన్స్. FI మీన్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. దేనికోసం వాడతారు సార్ అది? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఆ ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ ఏంటి సార్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏముంటాయి సార్? P&L స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్. P&L స్టేట్మెంట్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్, బ్యాలెన్స్ షీట్ అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో SAP ఏంటి సార్? SAP ERP బిజినెస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఎందుకు వాడతారు సార్? కంపెనీస్ వాడతారు. ఎందుకు వాడతారు సార్? టు రికార్డ్ డే టు డే ట్రాన్సాక్షన్స్, టు జనరేట్ రిపోర్ట్స్. కమింగ్ టు ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకి డిఫరెంట్ ఉంటాయి సార్. మనం వాటిని సబ్ మాడ్యూల్స్ అని చెప్పని అంటాం. మనం వాటిని ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఉండే వాటిని ఏమంటాం? సబ్ మాడ్యూల్స్ అని అంటాం సార్. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకి డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అన్నది మెయిన్ మాడ్యూల్. ఇన్ మెయిన్ మాడ్యూల్ వీ హ్యావ్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్. ఏంటి ఆ సబ్ మాడ్యూల్స్ అంటే? GL అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ receivables, accounts payables, fixed assets accounting, fixed assets accounting, bank account management, బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్. మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకు ఉండే సబ్ మాడ్యూల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఫైనాన్షియల్ అకౌంటింగ్ దేనికి వాడతారని చెప్పాం? ఎక్స్టర్నల్ రిపోర్ట్స్. ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటే ఏంటి సార్? P&L స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్. P&L స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ వేటిని యూజ్ చేసి ఆ P&L స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ మనం చేస్తారు. ఇందులో ఉన్న సబ్ మాడ్యూల్స్ GL అకౌంటింగ్ కానీ, అకౌంట్స్ రిసీవబుల్ కానీ, అకౌంట్స్ పేబుల్ కానీ, ఫిక్స్డ్ అసెట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ కానీ మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే సబ్జెక్ట్ వస్తుంది. దానికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.